చార్మినార్లోని న్యూలాడ్ బజార్లో కల్తీ ఆహారం కలకలం రేపింది. అక్రమ ఫాస్ట్ ఫుడ్ గోదాంపై హెచ్ఫాస్ట్ అధికారులు దాడి చేశారు. FSSAI లైసెన్స్ లేకుండా గోదాం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. నిషేధిత కృత్రిమ ఆహార రంగులు వినియోగిస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. పదే వాడిన పాడైపోయిన వంట నూనెతో ఆహారం తయారు చేస్తున్నట్లు తెలిపారు. అపరిశుభ్ర వాతావరణంలో ఫ్రైడ్ చికెన్ తయారు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. 110 కిలోల ఫ్రైడ్ చికెన్, 6 టిన్నుల వంట నూనె, కృత్రిమ రంగులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 2 బాధ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కృత్రిమ రంగులతో ఫుడ్ పాయిజనింగ్, అలర్జీలు, కాలేయ వ్యాధుల ముప్పు ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. చార్మినార్లోని న్యూలాడ్ బజార్లో కల్తీ ఆహారం కలకలం రేపింది. అక్రమ ఫాస్ట్ ఫుడ్ గోదాంపై హెచ్ఫాస్ట్ అధికారులు దాడి చేశారు. FSSAI లైసెన్స్ లేకుండా గోదాం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. నిషేధిత కృత్రిమ ఆహార రంగులు వినియోగిస్తున్నట్లు తనిఖీలో తేలింది. పదే వాడిన పాడైపోయిన వంట నూనెతో ఆహారం తయారు చేస్తున్నట్లు తెలిపారు. అపరిశుభ్ర వాతావరణంలో ఫ్రైడ్ చికెన్ తయారు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. 110 కిలోల ఫ్రైడ్ చికెన్, 6 టిన్నుల వంట నూనె, కృత్రిమ రంగులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 2 బాధ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కృత్రిమ రంగులతో ఫుడ్ పాయిజనింగ్, అలర్జీలు, కాలేయ వ్యాధుల ముప్పు ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.